వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే సూపర్ 6 పేరుతో తమ సంక్షేమ పథకాల మీద ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టో మీద స్పష్టత రావడంతో రెండు పార్టీల హామీలతో కొత్త చర్చ మొదలైంది. ఇద్దరు నేతల హామీలతో కలిసి వచ్చేది ఎవరికి అనే చర్చ మొదలైంది. జగన్మోహన్ రెడ్డి తాను అమలు చేసిన నవరత్నాలతో తిరిగి అధికారంలోకి వస్తారనే నమ్మకంతో ఉన్నారు. తాజా మేనిఫెస్టోలో కొన్ని పథకాల పరిమితిని పెంచారు. జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో నవరత్నాలు కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అమ్మఒడి 15,000 నుంచి 17,000 రూపాయల వరకు పెంచారు. రైతు భరోసా 13,500 నుంచి 16,000 వరకు పెంచుతూ హామీ ఇచ్చారు. కొనసాగుతున్నటువంటి మహిళా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. ఈబీసీ నేసం, కాపు నేస్తం, మత్స్యకారుల పథకం, నేతనహస్తం వంటి పథకాలను మరో 5 ఏళ్లు కొనసాగిస్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి మహిళకి ఇంటి పట్టా ఇంటికి అందిస్తామని చెప్పారు. అయితే అమ్మఒడి ప్రస్తుతం ఇస్తున్నట్టుగా ఒక బిడ్డకే పరిమితం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను టీడీపీ నేతలు గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఎంతోమంది పిల్లలున్నా అందరికీ అమ్మఒడి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతుకి ఏడాదికి 20,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. చంద్రబాబు ప్రతి మహిళకి నెలకి 2,500 ఇస్తామని హామీ ఇచ్చారు. మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి వాటి మీద హామీ ఇచ్చారు. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే జగన్ 3,000 నుంచి 3,100 పెంచుతామన్నారు పెన్షన్ని. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకు చేయాల్సిన ఖర్చు, తన హామీలకు చేయాల్సిన ఖర్చు గురించి వివరించారు జగన్. తన పథకాలకి 70,000 కోట్లు ఖర్చు అవుతుందిగా, చంద్రబాబు పథకాలకి 1,50,000 కోట్ల వరకు ఖర్చు అవుతాయని వివరించారు. అయితే ఇక్కడ పథకాల అమల్లో ఒకటి కీలకంగా మారనుంది. జగన్ ప్రతి సభలో చంద్రబాబు విశ్వసనీయత గురించి ప్రస్తావిస్తున్నారు. 2014లో ఇదే 3 పార్టీల కూటమిచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయని అంశాన్ని ఆయన ఆరోపిస్తూ గుర్తు చేస్తున్నారు. ఇక చంద్రబాబు తాము జగన్ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని, సంపద ఎలా పెంచాలో తమకు తెలుసని చెప్తున్నారు. చంద్రబాబు హయాంలో సంపద పెరగలేదని జగన్ లెక్కలతో వివరించారు. జగన్ తన మేనిఫెస్టోలో కొత్త హామీలకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీలు, జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారు?